వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసిడెంట్ అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. సో ఎన్ఆర్ఐ డైవర్స్ కేసెస్ కూడా మీరే వాదిస్తూ ఉన్నారా? యుఎస్ లో ఆఫీస్ పెట్టి అక్కడ కూడా డైవర్స్ కేసెస్ చేస్తూ ఉన్నారంట. అవును, అక్కడ యుఎస్లో డెలివర్లో పెట్టినాం ఆఫీసు. డెలివర్లో పెట్టి అంటే మొత్తం ఆల్ 50 స్టేట్స్ చేస్తున్నాం. మొత్తం 50 స్టేట్స్ లో చేస్తున్నారు అక్కడ 50 స్టేట్స్. తెలుగు వాళ్ళ డైవర్స్ కేసెస్ అని అతి పెద్ద నెట్వర్క్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ఒక 250 లా ఫామ్స్తో టైప్ అయిపోయినాం అక్కడ. అంటే మేము చేసేది మేము చేస్తున్నాము, అంటే అన్ని స్టేట్స్కి మేము తిరగలేం కదా. కాబట్టి మేము చేయడంతో పాటు వాళ్ళ కేసులు కూడా అక్కడ లోకల్ అడ్వకేట్స్తో టైప్ అయ్యి అతిపెద్ద నెట్వర్క్ అది. నాకు తెలిసి ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లా ఫామ్ అవుతుంది యుఎస్లో. ఎందుకంటే టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ కేసుల పరంగా కానీ యుఎస్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం చాలా ఈజీ. దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు జనరల్గా. యుఎస్ మార్కెట్ మీద, యుఎస్ మార్కెట్ అనేది అతి పెద్దది లా పరంగా అనేది ఎవరు ప్రయోగాలు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరేనా అక్కడ పెట్టింది? చాలా మంది పెట్టారు కానీ దాన్ని అక్కడ ఇండియాకు యుఎస్కి తిరిగి అడ్వకేట్స్ లేరు. ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తారు, కంప్లీట్ అక్కడే ఉండి అక్కడ ప్రాక్టీస్ చేస్తారు, లేదా ఇక్కడ ఉండి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, అంతే తప్ప ఈ రెండు దేశాల మధ్యలో కనెక్షన్ కలిపి రెండు దేశాలలో ప్రాక్టీస్ చేసే వ్యక్తులు లేరు. అంటే ఎంత కాన్స్టెంట్గా అంటే అంత ఫ్రీక్వెంట్గా తిరిగే లేరు. నేను నా లెక్క ప్రకారం ఏంటంటే ఎవ్రీ 1 month కానీ 2 months కానీ కంపల్సరీ చేసి వెళ్తాను నేను. అక్కడ కేసులు చూసుకొని, అక్కడ ఆఫీస్ చూసుకొని, అక్కడంతా కోర్టు హియరింగ్స్ అవన్నీ చూసుకుంటాం. కాబట్టి అట్లా అంటే ఈ రెండు దేశాలకు బ్రిడ్జ్ టైప్లో ఎవరు లేరు. అక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, తెలుగు అడ్వకేట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద లా ఫార్మ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోయారు, మార్కెట్ని క్యాప్చర్ చేయలేకపోయారు. అంటే ట్రెడిషనల్ వేలో వెళ్ళిపోతున్నారు అంతా అక్కడ. అక్కడ ఎక్కువగా అంటే డైవర్స్ కేసెస్లో లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు? అక్కడ మన తెలుగు వాళ్ళల్లో లీగల్ ఇష్యూస్ ఏముంటాయి అంటే ఎక్కువ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్, వీసాలు, తర్వాత ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, బిహేవియర్స్, ఇవి చాలా ఉంటాయి. ఎఫైర్స్ కూడా ఉన్నాయి, ఎఫైర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎన్ఆర్ఐ డైవర్స్ కేసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్. ఎన్ఆర్ఐ డైవర్స్ కేసెస్, ఎస్పెషల్లీ తెలుగు డైవర్స్ కేసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్. మీరు అడగచ్చు, అదే అందుకే అడుగు ఎలా అంటలేవని నేను అడిగినా. మాట్లాడినివ్వరు కదా అని. అయితే ప్రాబ్లం ఏమైందంటే ఏంటంటే వాళ్ళ ఆత్మ ఇక్కడ ఉంటాయి. ఆత్మ, కల్చరు, ఆస్తులు, చుట్టాలు, రిలేషన్స్, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఓన్లీ వాళ్ళ బాడీలో అక్కడ ఉంటాయి. ఓకే, వాళ్ళు పూర్తిగా అక్కడ చేయలేరు డైవర్స్, పూర్తిగా ఇక్కడ చేయలేరు. ఎందుకంటే ఫైనాన్షియల్ కనెక్షన్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే ఆస్తులు కానీ, సాంప్రదాయాలు కానీ అన్నీ రెండు మిక్స్డ్ ఉంటాయి కదా. మిక్స్డ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు అక్కడ నివసించే ఎన్ఆర్ఐస్ అంటున్నారు అనుకుందాం, వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళు అక్కడ డైవర్స్ తీసుకున్నారు అనుకో, ఓకే, అక్కడనే వ్యాలిడ్ అది యుఎస్లో. మళ్ళీ ఇండియాలో వ్యాలిడ్ కావాలంటే మళ్ళీ దాన్ని నువ్వు ఆ డైవర్స్ని ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవటము, లేదా మళ్ళీ నువ్వు కొత్తగా డైవర్స్ తీసుకుంటూ చేయాలి కంపల్సరీ. నువ్వు ఓన్లీ అక్కడ డైవర్స్ తీసుకొని ఖాళీ కూర్చొని నాకు డైవర్స్ అయిపోయిందంటే వర్కౌట్ కాదు. మళ్ళీ నువ్వు అక్కడ తీసుకున్న డైవర్స్ని మళ్ళీ ఇండియాకి వచ్చి దాన్ని కోర్టులో వ్యాలిడేట్ అన్నా చేసుకోవాలా. ఓకే, లేదా మళ్ళీ నువ్వు ఫ్రెష్గా అప్లై చేసుకోవాలా. చేసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళిద్దరు భార్య భర్తలే. దట్ ఇస్ ద ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది ఇక్కడ డైవర్స్ తీసుకుంటే మళ్ళీ యుఎస్ వ్యాలిడ్, ఇక్కడ ఎవరైనా డైవర్స్ తీసుకుంటే యుఎస్ వ్యాలిడ్. ఓకే, ఇక్కడ తీసుకుంటే యుఎస్ వ్యాలిడ్ అవుతుంది, కానీ అక్కడ తీసుకుంటే ఇక్కడ వ్యాలిడ్ కాదు, డైరెక్ట్ వ్యాలిడ్ కాదు. సో మరి ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ డైవర్స్ తీసుకోలేరు. అంటే వాళ్ళ వర్క్ పరంగా అక్కడ ఉంటారు, కేసులన్నీ ఇక్కడ ఉంటాయి కదా అని. అట్లా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి, అంటే తెలుగు రాష్ట్రాలలో ఈ రెండింటిని, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే నువ్వు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎనీ కోర్టు, లేదా యుఎస్లో ఎంటైర్ 50 స్టేట్స్ ఎక్కడున్నా సరే మనం చేసినంత పర్ఫెక్ట్ ఎవరు చేయలేరు. ఎందుకు అంటే మనకు యుఎస్లో ఉన్న 50 స్టేట్స్కి సపరేట్ లా ఉంటుంది, స్టేట్ వైజ్ లా అవన్నీ చదవాలా. ఓకే, మళ్ళా దాని కనెక్షన్ ఇక్కడ ఉంటాయి, అవి ఉండేది అక్కడ కదా, కనెక్షన్స్ ఇక్కడే కదా. ఆస్తులు, అవి తల్లిదండ్రులు అనుకో, మెయింటెనెన్స్ అనుకో, పిల్లలు అనుకో, అక్కడ రూల్స్ వేరు, ఇక్కడ రూల్స్ వేరు. సో యుఎస్ డైవర్స్ అనేది, యుఎస్ ఎన్ఆర్ఐ డైవర్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే
వాళ్ళు పూర్తిగా అమెరికన్ అడ్వకేట్స్ మీద ఆధారపడలేరు, అట్టాని పూర్తిగా ఇండియన్ అడ్వకేట్స్ మీద కూడా ఆధారపడలేరు. ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్స్కి అక్కడ రూల్స్ తెలియదు, అక్కడ అడ్వకేట్స్కి ఇక్కడ రూల్స్ తెలియదు. క్లయింట్ ఇద్దరిని మేనేజ్ చేయలేక చచ్చిపోతుంటాడు. ఈ రెండు తెలిసిన వాళ్ళు కనుకోండి సేమ్ లాంగ్వేజ్లో మాట్లాడగలిగితే వాళ్ళకి ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అక్కడ అమెరికాలో డైవర్స్ తీసుకోవాలనుకుంటే అక్కడ అమెరికన్ లాయర్నే పెట్టుకోవాలి, మళ్ళీ ఇండియాకి వస్తే ఇక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ వీళ్ళిద్దరిని కోఆర్డినేషన్ చాలా కష్టం. ఇప్పుడు అక్కడ రూల్స్ మొత్తం తెలిసి ఇక్కడ రూల్స్ మొత్తం తెచ్చి అక్కడ పని చేయగలిగి ఇక్కడ పని చేయగలిగే వ్యక్తి ఉండి అనుకో, వాళ్ళకి 1 పాయింట్ ఆఫ్ కాంటాక్టే కదా, సింపుల్. అవును అవును. ఇక వాడు ఇద్దరు ముగ్గురు అపాయింట్మెంట్ చేసుకొని తర్జన పడి యుఎస్ రూల్స్ ఎట్లుంది, ఇండియాలో అట్లుంది, మళ్ళీ ఇండియాలో ఎట్లుంటే అక్కడ ఎట్లుంది, ఎట్లా చేయాలని ఇక తలలు బద్దలు కూడా అవసరం లేదు కదా వాళ్ళకు. నాకు చిన్న డౌట్, మీరు అంటున్నారు కదా అక్కడ యూఎస్లో ఒకవేళ డైవర్స్ తీసుకున్నారనుకో ఓన్లీ అక్కడే, ఇండియాలో తీసుకుంటే ఇక్కడ అక్కడ అని, మరి అలాంటప్పుడు యూఎస్లో తీసుకోవడం ఎందుకు? ఇండియాలో తీసేసుకుంటే ఇటు అటు వర్తిస్తాయి కదా. ఇండియాలో తీసుకోవాలంటే పార్టీస్ యుఎస్లో ఉంటారు కదా వాళ్ళకి. ఇప్పుడు ఇండియాలో డైవర్స్ తీసుకోవాలి అంటే పార్టీస్ యుఎస్లో ఉంటారు. అవును, ఓకే. ఒక ఫస్ట్ పాయింట్, వాళ్ళకు ఎట్లా ఆర్గనైజ్ చేయాలనే విషయం ఒకటి తెలియదు. రెండోది యుఎస్లో డైవర్స్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఏంటంటే అక్కడ యుఎస్లో డైవర్స్ అనేది సింప్లెస్ట్ ప్రాసెస్. అక్కడ వైఫ్కి ప్రాపర్టీలో రైట్ ఉంటుంది, ఇండియాలో లేదు. అక్కడ యుఎస్లో ఏంది, ఇద్దరు భార్యాభర్తలు సంపాదించుకుంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో వాళ్ళ ఖర్చులను తీసేసి వాళ్ళ మొత్తం ఆస్తులంతా లెక్క కట్టి శరసాయం చేసి పంపించేస్తారు. ఇండియాలో సిస్టమ్ లేదు కదా. కాబట్టి ఆ డైవర్స్ అక్కడ అప్లై చేయాలా ఇండియాలో అప్లై చేయాలన్నది పర్సన్ని బట్టి ఉంటుంది, పర్సన్ టు పర్సన్. ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, నేను చాలా ఖచ్చితంగా ఏం చెప్తా అంటే ఏంటంటే యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడ లోకల్ అడ్వకేట్ని పెట్టుకొని మళ్ళీ ఇక్కడ లోకల్ అడ్వకేట్ని పెట్టుకొని ఈ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరక, ఓకే, ఇక్కడ రూల్స్ వేరే ఉండి అక్కడ రూల్స్ వేరే ఉండి చాలా కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళ కాస్టింగ్ పెరిగిపోయి స్ట్రెస్ పెరిగిపోయి ఇక్కడ ఇండియాని మేనేజ్ చేయలేక అక్కడ యుఎస్ని మేనేజ్ చేయలేక యుఎస్ కోర్టులను మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, మొత్తం యుఎస్ చట్టాల మీద మొత్తం కంప్లీట్ అవగాహన ఉండి మొత్తం ఇండియన్ చట్టాల మీద కంప్లీట్ అవగాహన ఉన్న మాలాంటి లా ఫామ్ కనుక పెట్టుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏముంటాయి, రెండు బ్యాలెన్స్ చేసేస్తాము, టైం సేవ్ అయిపోతుంది, సింగిల్ అడ్వకేట్ అయిపోతాడు. తర్వాత మీకు అక్కడ లోకల్లో ఏ సాయం కావాలన్నా మన లా ఫామ్ ఉంది, ప్లస్ మనకు టైఅప్ ఉన్న లా ఫామ్స్ ఉన్నాయి. టైఅప్ ఉన్న లా ఫామ్స్ పోతే కాస్టింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్ నువ్వు యుఎస్ అటార్నీని పెట్టుకుంటే నీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మమ్మల్ని పెట్టుకుంటే కాస్ట్ తక్కువ అవుతుంది, టైఅప్ ఉంది కాబట్టి. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తున్నా ఏంటంటే మీ జీవితంలో ఎక్కడన్నా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కనుక్కుంటే ఫస్ట్ ఇండియన్ లాయర్ని సంప్రదించి దాని తర్వాత అక్కడ యుఎస్ లాయర్ని సంప్రదించాలి వద్దని డిసైడ్ చేసుకుంటే మీకు కాస్టింగ్ అన్నీ పడిపోతాయి. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.